ముందుగా అందరికీ జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరం కోట్లాది హిందువుల విశ్వాసం, రామభక్తులకి శతాబ్దాల కాలం నాటి కల నెరవేరిన రోజు. గత ఏడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్టాపన జరిగిన రోజు. ఆ దివ్య రామ మందిరంలో బాలరాముడు కొలువైన రోజు ఇప్పుడు మనకి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు అయోధ్యలోని ఉత్సవాలు నిర్వహించాలని యోగి సర్కార్ నిర్ణయించుకుంది. కానీ ఈ కార్యక్రమాలన్నీ జనవరి 11 నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి కారణం ఉందంటున్నారు జ్యోతిష్యులు, వేద పండితులు. గత ఏడాది తిథి ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఆ రోజు పుష్య శుక్ల ద్వాదశి అనేది రావడం జరిగింది. అయితే అదే రోజు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ శుభదినాన్ని ప్రతిష్ఠ ద్వాదశిగా అనుకోవాలని రామ జన్మభూమి ట్రస్ట్ వారు నిర్వహించారు. అయితే మనకి 2025లో జనవరి 11 నుంచి రాముడికి సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది.